శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, కాదంబరి జత్వానీ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రమంతా సంచలనం సృష్టించినటువంటి కాదంబరి జత్వానీ కేసు అప్పట్లో హాట్ టాపిక్ ఉండేది. జనాలు ఈ మధ్య మర్చిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఆవిడ మీద పెట్టిన ఆరోపణలు కరెక్టే. ఆవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని సిఐడి నిర్ధారించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చోపచర్చలు, ముఖ్యంగా తీసుకున్న ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి వైఎస్ఆర్ సిపికి ఇదొక ఆయుధం లాగా దొరికింది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకేముంది, కాదంబరి జత్వానీనే నేరస్తురాలని చెప్పేసి సిఐడి ప్రూవ్ చేసింది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు నిరపరాధులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇది ప్రజల్ని గందరగోళపరచు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఏంటంటే, కాదంబరి జత్వానీ బ్లాక్మెయిల్ చేస్తోంది నన్ను అని కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి కేసు పెట్టాడు. ఎస్, అదొక కేసు, సపరేట్ కేసు. కానీ ఆ కేసును ఆధారం చేసుకొని ఈవిడ్ని బాంబే నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పద్ధతి, ఇక్కడ 40 రోజుల పాటు నిర్బంధించి ఆవిడ్ని హింసించినటువంటి పద్ధతి, ఇది ఇంకో కేసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా రెండింటిని కలిపేస్తున్నారు. కాదంబరి జత్వానీ ఆవిడ ఇవాళ నేరస్తురాలని చెప్పేసి వీళ్ళు సబ్మిట్ చేశారు, ఛార్జ్ షీట్ వేశారు. కాబట్టి ఇంకేముంది, ఐపీఎస్లను ఎవరైతే వాళ్ళు అరెస్ట్ చేశారో, సస్పెన్షన్ లో ఉన్నారో వాళ్ళందరూ నిరపరాధులు అని మాట్లాడు. చెప్పాల్సింది ఏంటంటే, సింపుల్ గా అందరికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలంటే, మొన్న సాయి కృష్ణ అనేటువంటివి ఒక రౌడీ షీటర్ హత్య జరిగింది కృష్ణలంకలో, మనకు తెలుసు కదా, జనాలందరూ మర్చిపోలేదు. అయితే అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడు? పోలీస్ కస్టడీలో నాగరాజు అనేటువంటి సిఐ కొట్టడం మూలాన్ని చనిపోయాడు అని చెప్పేసి ఆయన కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారు. అయితే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి నేరస్తుడు కాబట్టి, అతని మీద 23 కేసులు ఉన్నాయి కాబట్టి అతన్ని నాగరాజు చంపటం అనేటువంటిది కరెక్ట్ అని ఎవరన్నా అంటారా? ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? అతను నేరస్తుడైతే కోర్టు చూసుకుంటుంది, చట్టం చెప్తుంది. నువ్వు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత, కోర్టు విచారించిన తర్వాత నేరం రుజువైతే అతనికి శిక్ష వేస్తుంది, అది సపరేట్ కేసు. అతన్ని కస్టడీలో కొట్టి చంపినటువంటిది ఇది సపరేట్ కేసు. కాబట్టి అతను నేరస్తుడు కాబట్టి, అతని మీద నేరాలు ఉన్నాయి, నేరారోపణ ఉంది కాబట్టి నాగరాజు చంపడం న్యాయం అవుతుందా? అలాగే ఈవిడ జత్వానీ అనేటువంటి ఆవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకున్నంత మాత్రాన ఆవిడ్ని తీసుకొచ్చి వేధించి ప్రొసీజర్ ఫాలో కాకుండా కేసు కట్టకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు నిరపరాధులు అవుతారా? ఒక నేరం జరిగింది అంటే దాన్ని విచారించడానికి, నేరస్తులను అరెస్ట్ చేయడానికి రాజ్యాంగంలో, చట్టంలో కొన్ని పద్ధతులు పెట్టారు. ఆ పద్ధతులు ఫాలో కాకుండా ఎవరినో రక్షించడానికి, ఎవరికో మేలు చేయడానికి ఆగమేఘాల మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా తీసుకురావటమే కాకుండా, ఆ అమ్మాయిని కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ కేసులో పెట్టి వాళ్ళని నిర్బంధించి చేయటం అనేటువంటిది ఇది అంతకంటే పెద్ద నేరం. కాబట్టే కదా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, మంచి పేరున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు గాలిలో ఉన్నారు. కొంతమంది జైలుకు కూడా వెళ్ళొచ్చారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ రెండింటినీ కలిపేసేసి అదిగో ఏమీ తప్పు జరగలేదు కాబట్టి ప్రభుత్వం తప్పు చేసిందని చూపించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనందరం కూడా గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం అనేటువంటిది, కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తోంది. తప్పు ఎవరు చేసినా విచారణలో తప్పు చేశారు అని నిరూపిస్తోంది. కాబట్టి ఆ సిఐడిని మనం అప్రిషియేట్ చేయాలి. కారణం ఏంటంటే, ఇక్కడ వీళ్ళని ఐపీఎస్ ఆఫీసర్లు గాలిలో పెట్టాం కాబట్టి ఆవిడ తప్పేమీ లేదు అని తప్పించడానికి ప్రయత్నం చేయలేదు. తప్పు చేసిన ఆవిడ్ని తప్పు చేసిందని చెప్పారు విచారణ చేసి. సిఐడి వాడు ఎవరి కంట్రోల్లో ఉంటుందో మనకు తెలుసు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్తే అలా నడుస్తుంది, దాంట్లో అనుమానం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా. కానీ
ఆవిడ బాధితురాలైనా కూడా దేంట్లో విచారణలో కానీ ఒక నేరం చేసింది కాబట్టి అక్రమంగా బెదిరించి డబ్బు వసూలు చేసింది కాబట్టి ఆవిడ నిందితురాలే నేరస్తురాలే నిందితురాలు అనేటువంటిది అక్కడ వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే ఆవిడ ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది? కుక్కల నాగరాజు విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నారు. బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఇతను ఏదో ఒక తప్పు చేసి ఆ తప్పుకు సంబంధించినటువంటి ఆధారం ఆవిడ దగ్గర ఉందనే కదా. సో అలా చేసింది కాబట్టి నువ్వు ఇంకో తప్పుడు కేసు పెట్టి ఫోర్జరీ కేసు అనో ఇంకోటనో దాంట్లో ఇరికిచ్చి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిని తండ్రిని అందరిని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి హింసించే అధికారం మీకు ఎక్కడిచ్చింది? కాబట్టి ఆ అమ్మాయి కాదంబరి జత్వాని కేసులో సిఐడి ఏది ఇన్వెస్టిగేట్ చేయాలో అది చక్కగా ఇన్వెస్టిగేట్ చేసింది. ఆ అమ్మాయి తప్పు ఉంది దాంట్లో అని తేల్చేసింది. అలాగే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే దాంట్లో ప్రమేయం ఉందో వాళ్ళ మీద కూడా కేసు నడుస్తాను. అది కూడా విచారణ చేసిన తర్వాత వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది, నిజమా కాదా అనేటువంటిది అది కూడా తేలుస్తారు. సాక్ష్యాధారాలన్నీ కనపడుతున్నాయి. కేసు కట్టక ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం అంటే ఏంటంటే ముందుగానే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, అమ్మాయిని తీసుకొని రండి, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎత్తేయటం. సో ఇది రెండింటిని రెండుగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి వివరణ అధికార పార్టీ వాళ్ళు ఇవ్వాలి. ఆ అమ్మాయి తప్పు చేస్తుంటే ఖచ్చితంగా కోర్టు శిక్షిస్తుంది. తర్వాత ఏంటంటే 1,30,00,000 అన్నారు, 1,20,00,000 అన్నారు. ఇంకోళ్ళు చెప్తుంది నువ్వు కేవలం 4.5 లక్షలు మాత్రమే తీసుకుందన్నారు. 4.5 లక్షల కోసం ఇంత చేస్తారు. కాబట్టి దీంట్లో ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేసు అనేటువంటిది కోర్టు పరిధిలో ఉంది. వీళ్ళు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేటువంటిది వేచి చూద్దాం. ఖచ్చితంగా ఈ కేసులో ఎలా అయితే నిజాన్ని నిగ్గు తేల్చిందో సిఐడి, అలాగే ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుని ప్రూఫ్స్ తో సహా బయట పెడుతుంది అనేటువంటిది ఆశిద్దాం. ఎవరు తప్పు చేసినా అది ఆ అమ్మాయి అయినా, కాదంబరి జత్వాని అయినా, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులైనా, లేకపోతే విశాల్ గున్ని అయినా, తప్పు ఎవరు చేసినా చట్ట పరిధిలో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం అడుగులేస్తుంది అనేటువంటిది ఆశిద్దాం. ఈ సందర్భంగా సిఐడి అనేటువంటిది నిష్పక్షపాతంగా విచారించి సరైనటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకు సిఐడిని మనం అభినందిస్తాం.